ప్రతి నెలలో కూడా శుక్లపక్ష చవితి, కృష్ణపక్ష చవితి అని చెప్పేసి 2 వస్తుంటాయి. శుక్లపక్ష చవితిని ఇష్ట చవితి, కామ్య చవితిగా చెప్తూ ఉంటారు. అంటే ఈ శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేది చవితి ఏదైతే ఉందో ఆ రోజు గణపతిని ఆరాధించటం వల్ల మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారు తీరుస్తూ ఉంటారు అని పెద్దల వాక్కు. మరి కృష్ణపక్ష చవితి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి ఏదైతే ఉందో దాన్ని సంకష్టహర చవితి అని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఏదైతే కష్టం ఉందో దాన్ని స్వామివారు తీసివేస్తూ ఉంటారు. గణపతి ఆరాధన వల్ల ఇటు కోరికలు తీరుతుంటాయి, ఇటు కష్టములు తీరుతుంటాయి. మనం గణపతి ఆరాధన ఎంత భక్తితో మనము చేయగలుగుతామో మనకు స్వామివారు ఇటు కోరికల్ని తీర్చి మనల్ని సుఖంగా ఉంచుతూ ఉంటారు. ధర్మబద్ధమైన కోరికలు అది కూడా అలా ధర్మబద్ధమైన కోరికలను తీర్చి సుఖంగా ఉంచుతారు. ఇటు వచ్చిన ఏ కష్టమైనా సరే స్వామివారు తీసివేసి అట్లా కూడా సుఖంగా ఉంచుతారు. అంటే ఈ 2 చవితుల విశేషం అది.